హాయ్, వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. అమరావతికి రెండో విడత భూ సమీకరణకు బ్రేక్ పడింది అని తెలుస్తోంది. ఇది గత 2-3 రోజులుగా వార్త వస్తున్నప్పటికీ దీని మీద ఒక కన్ఫర్మేషన్ అనేది లేదు. కానీ ఇవాళ ప్రధానమైన పత్రికల్లో, ప్రధానమైన ఛానళ్లలో ఈ వార్త గుప్పుమంది. అయితే ఇప్పటికి కూడా అనధికారికంగానే వాళ్ళు కూడా చెప్తున్నారు. ఆఫ్ ద రికార్డ్ అని, లోగుట్ అని ఈ రకంగా చెప్తా వస్తున్నారు. కానీ వాస్తవంగా అమరావతి రెండో విడత భూ సమీకరణ ఆగటానికి ప్రధానమైన కారణం పవన్ కళ్యాణ్ గారు అని అంటున్నారు. గతంలో కూడా మనం చూసాం, 33,000 ఎకరాల భూ సమీకరణ చేశారు. ఆ తర్వాత ఈసారి మళ్ళీ రెండో సమీకరణ అంటే రెండోసారి 35,000 నుంచి 40,000 ఎకరాల భూ సమీకరణ చేస్తామంటున్నారు. మొదటి విడతలోనే భూ సమీకరణ చేసిన తర్వాత జరగాల్సినంత అభివృద్ధి ఆ స్థాయిలో ఆవేగంగా జరగలేదు. తద్వారా 2019లో జగన్మోహన్ రెడ్డి గారు రావడంతో దాన్ని సర్వనాశనం చేసిన సంగతి అందరికీ విదితమే. ఎంతో మంది హైదరాబాద్ నుంచి, బెంగళూరు నుంచి, చెన్నై నుంచి, అమెరికా నుంచి, ఇలాగా ఇతర దేశాల నుంచి తాము కష్టపడి సంపాదించిన సంపాదనను పెట్టుబడి రూపంలో అమరావతిలో పెట్టారు. కానీ ఏం జరిగింది? 100 రూపాయలు పెట్టిన వాడికి 25 రూపాయలు కూడా తన భూమి తిరిగి అమ్ముడు కాలేదు. అంత సంక్షోభం ఏర్పడింది అక్కడ. ఇవాళ మనం చూస్తూ ఉంటాము, అమరావతి రైతులు ధర్నాలు, నిజమైన వ్యక్తులు ధర్నాలు చేయలేక ఎక్కడికక్కడ వాళ్ళ ప్లేసుల్లోనే ఉన్నారు. కనీసం వచ్చి అడగలేని పరిస్థితి, ఎందుకంటే వాళ్ళ జీవన భృతి పోతుంది కాబట్టి. ఇలాగ అనేక మంది అమరావతిలో జగన్మోహన్ రెడ్డి గారు రావటం వల్ల కొన్ని వేల మంది నష్టపోయారు. సో ఇవాళ మళ్ళీ రెండో విడత గనక భూ సమీకరణ చేస్తే ఖచ్చితంగా ఇదో పెద్ద తప్పిదం అవుతుందని కిరణ్ టీవీ ఎప్పుడో హెచ్చరించింది. చూసారా, అమరావతి కోసం మళ్ళీ భూ సమీకరణ అసలు అంత అవసరం ఉందా అని. అమరావతి ప్రజా రాజధానిగా ఉంటుందా, లేక చైనా గోస్ట్ సిటీలుగా మారుస్తారా? దీనికంటే ఎప్పుడు ఇది 10 రోజుల క్రితం చేశా. భూ సమీకరణకు ప్రభుత్వం ఓకే చెప్పింది అన్న వార్త నేపథ్యంలో నేను చేసిన స్టోరీలు ఇవి. అంతకు ముందు నేను అసలు భూ సమీకరణకు వెళ్ళాలన్న ఆలోచన ప్రభుత్వంలో ఉంది అన్నప్పుడే దీని మీద నేను చాలా పెద్ద నెగిటివ్ స్టోరీ చేశా. ఈ ప్రభుత్వం అతిపెద్ద తప్పు అవుతుంది అనేది నేను చెప్పిన మాట. అది ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కూడా అదే అభిప్రాయంతో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇటీవల కాలంలో కేబినెట్ మీటింగ్ నుంచి పవన్ కళ్యాణ్ గారు హుటాహుటిన వెళ్ళిపోయారు, వాళ్ళ తల్లి గారికి బాగలేదు అన్న వార్త వచ్చిన నేపథ్యంలో అప్పుడు అందరూ నిజమేనేమో అనుకున్నారు. కానీ వెంటనే నాగబాబు గారు దాన్ని ఖండిస్తూ తల్లి గారికి ఆరోగ్యం బాగా ఉంది, కానీ అది కారణం కాదని నాగబాబు గారు చెప్పారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఎందుకంత హుటాహుటిన క్యాబినెట్ నుంచి బయటకు వచ్చారనే అంశాలు ఇప్పుడు నిదానంగా ఆలస్యంగా వెలుగులోకి వస్తున్నాయి. ఆ క్యాబినెట్ మీటింగ్ లో పవన్ కళ్యాణ్ గారు భూ సమీకరణకు వ్యతిరేకంగా గొంతెత్తారు అని చెప్తా ఉన్నారు. సో భూ సమీకరణకు చాలా మంది రైతులు వ్యతిరేకంగా ఉన్నారు. అటువంటిప్పుడు భూ సమీకరణ రైతుల్ని ఒప్పించకుండా ఎలా చేస్తారని పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించారని, దీనికి అక్కడున్న అధికారులు లేదండి చాలా మంది సుముఖంగా ఉన్నారని చెప్పారని, కాదని పవన్ కళ్యాణ్ గారు ఉదాహరణలతో సహా తన దగ్గరకు వచ్చిన అనేక మంది రైతులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారని, సో 50% మంది దీనికి వ్యతిరేకంగా ఉన్నారని జాబితా కూడా పవన్ కళ్యాణ్ గారు బయట పెట్టారని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు కూడా కంగు తిన్నారు. సో భూ సమీకరణకు సంబంధించి 50% మంది ఒప్పుకుంటే చాలు, మిగతా 50% మందిని మనం తర్వాత ఒప్పించవచ్చు అన్న మాటలు చెప్పి పవన్ కళ్యాణ్ గారిని కన్విన్స్ చేసే ఒక ప్రయత్నం చేశారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ససేమిరా వద్దని అన్నారని సమాచారం. ఇలా గనక చేస్తే ప్రతిపక్షానికి పెద్ద అస్త్రం ఇచ్చినట్టు అవుతుంది, ఇది ప్రభుత్వం చేసే అతిపెద్ద తప్పు అవుతుందని పవన్ కళ్యాణ్ గారు గట్టిగా వాదించినట్టుగా చెప్తున్నారు. తద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా పవన్ కళ్యాణ్ వాదనతో ఏకీభవిస్తూనే మరి అమరావతి అభివృద్ధి చెందిన తర్వాత మిగతా భూసేకరణకు ఆ రోజు వీలు పడకపోతే, సాధ్యపడకపోతే ఏం చెయ్యాలి అని అడిగినట్టు సమాచారం. అయితే అందరూ రైతులను ఒప్పించి కన్విన్స్ చేసి అప్పుడే భూ సమీకరణకు వెళ్ళాలి తప్ప హడావిడిగా చేయటాన్ని మాత్రమే నేను వ్యతిరేకిస్తున్నాను. సో ప్రజలకు కన్విన్సింగ్ గా ఉందా లేదా అనే అంశాన్ని ప్రధానంగా ప్రభుత్వం దృష్టిలో ఉంచుకోవాలనేది పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట. సో మనం కూడా కిరణ్ టీవీలో చెప్పిన అంశం ఏంటి? 33,000 ఎకరాలు చేశారు భూ సమీకరణ. ఇప్పటికీ రోడ్లు సరిగా లేవు, విజయవాడ నుంచి హైవే నుంచి కనెక్టివిటీ ఇప్పటికి కూడా లేదు, ఇంకా మైగ్రేషన్స్ లేవు, అంటే వలసలు లేవు. ఇవాళ అక్కడ నిజంగా ఈ 33,000 ఎకరాలు కూడా కట్టినా అక్కడికి జనం వెళ్ళే పరిస్థితి ఉందా? లేదు. ఎందుకంటే మౌలిక సదుపాయాలు కావాలి, హోటళ్ళు కావాలి, హాస్పిటళ్ళు కావాలి, స్కూళ్ళు కావాలి.
సో ఇవన్నీ ఉండాలి అంటే అక్కడ ముందు ఉపాధి దొరకాలి. ఉపాధి దొరికితే అక్కడికి మైగ్రేషన్ అవ్వాలి. మైగ్రేషన్ అయిన తర్వాత అక్కడ ఉండగలగాలి, అక్కడ రెంట్లను భరించగలగాలి. విజయవాడలో రెంట్లు మనకు అందరికి తెలిసిందే కదా, భరించగలుగుతామా? విజయవాడ కంటే హైదరాబాద్ బెటర్ రెంట్లను. అదే రకంగా విజయవాడలో లేక అమరావతిలో ఒక ఎకరం కొనాలంటే భరించగలిగే పరిస్థితిలో ఉన్నామా? లేదు. ఒక గజం కొనాలంటే ఎట్లాంటి పరిస్థితి ఉంది? హైదరాబాద్లో ఒక గజం కొనాలంటే చక్కగా ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక రూపంలో మనం హైదరాబాద్ కూడా వాళ్ళ చాలా ఎక్కువైంది, కానీ ఇంతకంటే ఎక్కువ ఉంది విజయవాడ లేదా అమరావతి. సో ఈ పరిస్థితుల్లో అక్కడికి మైగ్రేషన్స్ అవుతుందా, వీలవుతుందా లేదా, ఎప్పటికవుతుంది? ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి. సో ఇవే కాకుండా మళ్ళీ మరొక్కసారి 35,000 నుంచి 40,000 ఎకరాలు భూ సమీకరణ చేస్తే ప్రతిపక్షం నుంచి వచ్చే .1 ప్రభుత్వం రియల్ ఎస్టేట్ చేస్తుంది ఆరోపణ. రెండో పాయింట్, మీ అనుయాయులందరూ కూడా ఈ గ్రామాల్లో కొనుక్కున్నారు కాబట్టి మళ్ళీ అది సమీకరణలో తీసుకుంటున్నారు. రెండో పాయింట్ అంటే ప్రభుత్వం మీద బురద జల్లడానికి ప్రతిపక్షం రెడీగా ఉంటుంది. అఫ్ కోర్స్ ఒకవేళ తీసుకుని ఉండొచ్చు, తీసుకోకపోవచ్చు. మంత్రి నారాయణ గారు దీనికి ముఖ్యంగా ఆయన మీద ఆరోపణలు వస్తాయి. చాలా మంది గతంలో కూడా నారాయణ గారు అనేక మందికి భూ సమీకరణకు ముందే కొనిపెట్టేశారు అన్న ఆరోపణలు వచ్చినాయి. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి ప్రభుత్వం కూడా. సో ఇవన్నీ కూడా మళ్ళీ వస్తే ఏంటి పరిస్థితి? పవన్ కళ్యాణ్ గారు ఇదే అంశాన్ని ప్రస్తావించారు. గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారు ఉండవల్లి, పెనుమాక, ఎర్రబాలెం ఇలాంటి గ్రామాల్లో రైతులు నిరసన తెలియజేస్తుంటే సంఘీభావంగా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు అక్కడికి. ఇవాళ ఇంకొక కీలకమైన అంశం కూడా గుర్తుంచుకోవాలి. మీరు 35,000 40,000 ఎకరాలు బయట తీసుకుంటే గనక ఈ 33,000 ఎకరాలు ఇచ్చిన రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ధర్నా చేయడానికి రెడీగా ఉన్నారట. ముందు మా పరిస్థితి చూడండి. గత 5 ఏళ్లుగా నష్టపోయాము. ఇప్పటికి కూడా దీన్ని అభివృద్ధి చేయకపోతే దీని మీద దృష్టి పెట్టకుండా మళ్ళీ వేరేది మీరు తీసుకుంటే దాన్ని ఇప్పుడు వెంటనే దానిలో మౌలిక సదుపాయాలు కల్పిస్తారు, ఎప్పుడు లేఅవుట్లు చేస్తారు, ఎప్పుడు రోడ్లు వేస్తారు, అంత డబ్బు అసలు ప్రభుత్వానికి ఎక్కడుంది? ఇవన్నీ చాలా సమస్యలు ఉన్నాయి. కాబట్టి అమరావతి భూ సమీకరణకు బ్రేక్ వేయాలని పవన్ కళ్యాణ్ గారు విన్నపం చేశారు. ఖచ్చితంగా ఆ కేబినెట్ మీటింగ్ లో పవన్ కళ్యాణ్ గారు ఉంటే, ఒకవేళ ఆ డెసిషన్ తీసుకుంటే అది రేపు పొద్దున పవన్ కళ్యాణ్ గారు కూడా జవాబుదారీ అవుతాడు. కాబట్టే పవన్ కళ్యాణ్ గారు హుటాహుటిన ఆ సమావేశం నుంచి లేచి వచ్చేశారు అనేది ఇక్కడ ప్రధానంగా మనకు వినపడుతున్న అంశం. సో పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే లేచి వెళ్ళిపోయారో ఇక ఆ భూ సమీకరణను ప్రస్తుతానికి తాత్కాలికంగా పక్కన పెట్టాలని చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా సమాచారం అందుతోంది. మరి చూడాలి. సో ఏ రకంగా దీన్ని భూ సమీకరణను ముందుకు తీసుకెళ్తారు? అసలు ఆపేస్తారా, లేకపోతే అందరిని రైతులు నొప్పించి తీసుకెళ్తారా? అసలు 33,000 ఎకరాలు ఇచ్చిన రైతులకు ఏం సమాధానం చెప్తారు? అసలు అక్కడ ఉపాధి కల్పనకు మైగ్రేషన్స్ రావాల్సిన అవసరం ఉంది. రావటానికి ఏం మీరు వసతులు కల్పిస్తారు? అసలు ఆ రేట్లు, ఆ భూములు కొనడానికి అవకాశం ఉందా? రెంట్లు ఉండటానికి అవకాశం ఉందా? ఇవన్నీ కూడా క్వశ్చన్ మార్కులే. దీన్ని ఎప్పుడైతే అడ్రస్ చేస్తుందో ప్రభుత్వం, అప్పుడే రెండో విడత భూ సమీకరణకు మార్గం సుగమం అవుతుంది. అప్పటి వరకు అవ్వదు. ముఖ్యంగా ఇంకో విషయం చెప్పాను నేను, రైల్వే స్టేషన్కి ఇంత కావాలా, ఏంటో ఎయిర్పోర్ట్కి 5,000 ఎకరాలు కావాలా, ఇవన్నీ కూడా ఆల్రెడీ ఉన్న ఎయిర్పోర్ట్ని వాడుకోకుండా మనం ఇవన్నీ మాట్లాడడం అవసరమా? ఆలోచించండి. ప్రజలు తిరస్కరిస్తారు.